ఫార్మాలిటీస్ కి ఎంత దమ్ అవుతారో ఈరోజు ఈ వీడియోలో క్లియర్ చూపిస్తా. ఫార్మాలిటీస్ ఎప్పటి వరకు అయిపోతాయని ఎక్స్పెక్ట్ చేస్తాను ఇవాళ. మేబీ ఒక 4 AM 4 AM కంప్లీట్ గా. ఇప్పుడైతే టిఫిన్ చేస్తాను. వైబ్ లో ఉన్నారు మీల్స్ 30 వాడు 80 ఉంటే 8ని చేసి 30 చేసిండు. తెలియదు కాలా టమాటా స్వీట్ కాలా టమాటా సంపుడే మటన్ చికెన్ ఎగ్ అయితే పెట్టారు. అప్పుడు మాత్రం దయచేసి ఒక 2 అడుగులు వెనక ఉండండి. ఫోటోలు తీస్తే అసలు ఎవరు ఎటత్తారు ఎవరిని ఎలా తీయాలో అర్థం కాక స్క్రీన్ మొత్తం కట్టే. హలో గైస్, ఈరోజు అయితే ఫార్మాలిటీస్, మ్యారేజ్ ఫార్మాలిటీస్ కి ఎంత దమ్ అవుతారో ఈరోజు ఈ వీడియోలో క్లియర్ చూపిస్తా. ఇప్పుడైతే పాలపూర్కి అయిపోయింది. ప్రజెంట్ ఏమంటారు కోసమ్మ టెంపుల్కి వెళ్తాను. లేట్ జనరల్ ఫార్మాలిటీస్ అంటే ఘోరంగా టైం లేట్ ఉంటుంది. దమ్ము ఘోరంగా. ఈరోజు చూపిస్తాం మీకు ఫార్మాలిటీస్ ఎట్లా ఉంటుంది. ఫోటోగ్రాఫర్, ట్రెడిషనల్ ఫోటోగ్రాఫర్ కష్టాలు ఎట్లా ఉంటాయి క్లియర్ చూపిస్తా. అయితే ముందు మేమైతే టెంపుల్కి వచ్చేసాం. సో ఇదే కట్టపూసమ్మ దేవాలయం. ఇది వచ్చేసి హమాలేవాడ సైడ్ ఉంటుంది. ఈ చెరువు కట్ట మీద ఉంటుంది. ఫార్మాలిటీస్ ఎప్పటి వరకు అయిపోతాయని ఎక్స్పెక్ట్ చేస్తాను ఇవాళ. మేబీ ఒక 4 AM కంప్లీట్ గా. 4 PM లాగా చెప్తాను. 4 PM స్టార్ట్ అయితే వచ్చు బ్రో. హల్దీ చాలా లేట్ అవుతుంది ఇవాళ మనకు. ఇంతకుముందు అన్న ఎర్లీగానే స్టార్ట్ అవుతుంది అన్నాడు. అన్న అట్లనే చెప్తాడు. అన్న ప్రతి ఫోటోగ్రాఫర్ ఎర్లీ అనే చెప్తాడు. పెద్దవాళ్ళు అయితే ఇప్పుడు వచ్చారు. కష్టాలు వస్తాయి తినడానికి వాళ్ళు మనకు పెడితే అని చెప్పలేదా. అది బాగా ఫస్ట్ బంద్ చేయాలా ఎందుకు భయ్యా. బాగా ఇప్పుడైతే మీరు చూసుకుంటే 0 నుంచి 90కి డైరెక్ట్ 3 seconds లా మేము 0 to 100 అయితే పోతాను. 3 seconds కూడా పడుతుంది. అంటే మేము కొంచెం స్లోగా ఓడించాం కానీ గట్టి కొడితే 2 seconds 100 రీచ్ అయితే మా బండి. 20లో పోతుంది. అందరు వెళ్ళిపోతారు. అందరు 99 వేసుకుంటే మాత్రం 99 అన్నది. బండి వేరే క్రేజీ. అయితే 10:40 అవుతుంది. ఇప్పుడైతే టిఫిన్ చేస్తాను భయ్యా. మనకైతే ఒక 2 hours రెస్ట్ దొరికింది. ఇప్పుడు రెస్ట్ దొరికిందని చెప్పి సంబరపడద్దు. నైట్ కూడా సుక్కలు అవుతాయి. అంటే జనరల్గా ఫార్మాలిటీస్ అంటే ట్రెడిషన్ ప్రకారం అయితే మ్యాక్సిమం నైటే ఎక్కువ ఉంటుంది. నైట్ అంటే ఎట్లా లేట్ అయితే 2-3 కావచ్చు, పొద్దున 4 కావచ్చు, అసలు నిద్ర పోకపోవచ్చు. చెప్పలేము అది ఎట్లా ఉంటుంది అనేది. దానికైతే 2 hours తర్వాత చేసి మంచిగా తిని ఈవెంట్కి అయితే మరి ఈవెంట్లో వాళ్ళ నైట్ నిద్ర అయితే మంచిగా ఎట్లా ఉండదు. హెవీగా పడ్డది. నాకు గంట పడుతుందా నేను నాకేం రెడీ యాక్షన్ అంట. మొత్తానికైతే హల్దీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ప్రవీణ్ అన్న మొత్తం సినిమాటిక్ వీడియో తీసుకున్నాడు. కింద కూడా కొన్ని షార్ట్స్ తీసుకున్నాడు. ఇప్పుడు కూడా తీసుకుంటాడు. మా సందు భయం అది ఒకటి గెలుకుతాడు. ఇప్పటికైతే టైం 3:40 అవుతుంది. హల్దీ అయిపోయేసరికి మెల్లగా 6 అవుతుంది కావచ్చు. మావాడు ఫోటోలు ఎట్లా వస్తానే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను ఈరోజు మట్టుకు వీడియో తీస్తాను. నాకు ఫోటోలు అప్ అయిపోయినా.
చిన్న పాప అయితే భయపడతాను పసుపు పోయడానికి. స్టార్టింగ్ ఫేమస్ అయితే మంచిగా అయితే సెటిల్ అయినా కూర్చొని కాళ్ళు పెడితే ప్రకాష్ అంటారా బాబు. నేను వచ్చేసా అని చెప్పు డైలాగ్. రీల్ కావాలంటే ఇలాకి ఈ రీల్ కోసం ఇదంతా ప్రయత్నం. కానీ నువ్వు ఎందుకు వచ్చినావు ఇప్పుడు? ఇక నీకు వచ్చినప్పుడు ఏం అల్లి నువ్వు సంత నిలబడుతున్నావు ఏం చెల్లె? లేదు ఒక పని చేయమంటాను. అక్క నేను వీడియో తీసుకుంటుండే హోటల్ అని వీడియో తీసుకున్నాను. ఇప్పుడు నేను కూర్చున్నా భయం నిలబడ్డాను. వైబ్లో ఉన్నారు మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఓకే రెడీ రీల్ రెడీ భయ్యా నైస్. ఇన్స్టాగ్రామ్ రీల్ అంటారా బాబు. ఏమన్నా అర్థమవుతలే. ఏమనండి బాబు నాకు ఏం మాట్లాడాలి అర్థం అవ్వట్లేదు. మీల్స్ 30 వాడు 80 ఉంటే 8ని చేసి 30 చేసిండు తెలియగలడు. రికార్డ్ అయితే నేను చెప్తా. మనకి ఎప్పుడు బ్రేక్ దొరికినా బయటనే తిరుగుకుంటుంది. బయట తిరుగుడు కాదు టైలర్ల పండుగ తిరుగుతుంటా. మన బతికే అది పద్ధతి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది భయ్య? 8 ఇది మెల్ల సవరించే వరకు 9 అవుతుంది. మావాడు భలే సెట్ చేస్తాను. చెప్పు ఎందుకైనా చెప్పు. మీరు మిడిల్లో ఉండండి అక్క. ఒక ఇద్దరు కుండలు ఇట్లా మీరు మిడిల్లో ఉండండి. ఇంక జరగండి అందరూ జరగండి. అంటే మీరు ఇచ్చారండి తల్లి వస్తారా? ఓకే లజ్జనక్క తిందాం బావు. కాలా జమాట స్వీట్ కాలా జమాట సంపుడే. దాయిద్దా ఆంటీ అని వెళ్తావా నన్ను? నువ్వుట్రా ఆంటీయా నేను ఆంటీయా ఇద్దా చూడు ఆంటీ అని వెళ్తాను నన్ను. ఆద్యా బంద్ చేసినావా? పెట్టలేదా? అమ్మతో నా దగ్గరికి వచ్చి పెట్టాడు. మావాడు లోపడ్డాడు. మావాడిని పెట్టుపో అని చెప్పిన. పెట్టలే నాకు పెడతా అంటే నేను మావాడు లోపడ్డా. నీకు పెట్టమని చెప్పి పంపించిన లోపలికి. పెట్టమన్నా తర్వాత పెట్టమన్నా. రామ లక్ష్మణ పెళ్లి లగ్నమెల్లుండి రారమ్మ జనులారా రతనాలు దంచా గిన్నెమని వెళ్తావు జుంజు అని వెళ్తావా? నా పేరేంటి చెప్పు. చిన్న క్యూట్ ముక్క ఎవరిది? ఈ క్యూట్ చిక్స్ ఎవరు? నీ హెయిర్స్ మంచిగా నా హెయిర్స్ మంచిగా లేదు నావే బాగున్నాయి. ఓకే నీవే బాగాలేవు. మెల్లగుట్ట ఇటు మేమైతే 10 అవుతుంది గాయస్. మాకైతే ఏం పని లేదు. మేము ఇప్పటివరకు టైం పాస్ చూసుకున్నాం. భాగవతమే సెల్లులు చూసుడు చూసుడు లేకపోతే అటు ఇటు తిరగచ్చు. మంచిగా తిన్నాం కూడా కూర్చుందాం. ఒక్కొక్కసారి టైంకి ఫుడ్ అయితే మంచిగా టైంకి ఫుడ్ ఉన్నది. నాకు మూడు వేసి
తొందరగా కంప్లీట్ అయితే పోదాం అనుకుంటే 1 అవర్ పడుతుంది అంట. 1 అవర్ అయిపోతే మళ్ళీ పొద్దున 3కి రావాలి. ప్రజెంట్ అయితే క్లయింట్ వాళ్ళ ఇంటికన్నా ఉన్నాం, ఇంకైతే రాలే. మరి అయితే బాగుంటుంది. హాయ్ చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సబ్స్క్రైబ్ కొట్టావా? దాక్కున్నావు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ అని చెప్పు. స్టిల్స్ ఇచ్చుడు కాదు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. మా ఛానల్కి సపోర్ట్ చేయమని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణ్ బ్లాగ్స్ అని చెప్పి మాట్లాడు. షూట్ అయితే అయిపోయింది, అన్ని ప్యాక్ చేసుకొని వెళ్ళా ఆఫీస్లో పెట్టేసి టీ కోసం అయితే బయటికి వెళ్ళిన. ఇక్కడ పొయ్యి టీ తాగి టైం అయితే 11:30 అయితే మళ్ళీ 4కి లేవాలి. 4కి లేచి ఆఫీస్ నుండి కెమెరాలు అన్నీ తీసుకొని మళ్ళీ ఈవెంట్ కాడికి అయితే వెళ్ళిపోవాలి. టైం అయితే ఉంటుంది, మ్యాక్సిమం 4 hours ఏమో స్లీప్ ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం హెడేక్ ఉందని చెప్పి టీ కోసం అయితే బయటికి వెళ్ళాను. సర్చ్ చేయాలి, టీ అయితే దొరుకుతా లేదో తెలియదు. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇప్పుడైతే టైం 4 అవుతుంది. ఫార్మాలిటీ స్టార్ట్ అయినాయి అంట. క్లయింట్ వాళ్ళు ఫోన్ చేశారు. ఇప్పుడైతే స్టార్ట్ అవుతాను. మేమైతే ఆన్ టైంకి వచ్చామని ఎవరు రాలే. ఫార్మాలిటీస్ అయితే స్టార్ట్ అయ్యానికి మేబీ ఇంకో గంటన్నర పట్టచ్చు. ఇక ఎవరైతే రాలే. మేమైతే టైంకి వచ్చినాం. గంట ఇప్పుడు వచ్చే ఇక కూర్చొని వెయిట్ చేయాలి. మేమైతే 9:15 అవుతుంది. మొత్తానికైతే ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు 1 అవర్ నేనైతే డుమ్మా కొట్టిన. ఫ్రెష్ అప్ ఆనికి మా వాళ్ళు అయితే అక్కడికి ఫంక్షన్కి వెళ్ళారు. సో గాయ్స్, మనమైతే ఫంక్షన్కి వచ్చేసినాం. టిఫిన్ అయితే స్కిప్, టైం లేదు. టైం ఉంటే వచ్చి లైటింగ్ అన్ని సెట్ చేసుకునేసరికి టైం పట్టింది. అంటే నేను మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి టైం పట్టింది. ఎవరు బుజ్జి పాప? ఎవరు? హాయ్ అత్తయ్య. మీకు లేపి కూడా పొద్దున టిఫిన్ అయితే మిస్ అయిందని చెప్పి ఫస్ట్ వచ్చేసి ప్లేట్ అయితే పట్టేసుకున్నా. మటన్, చికెన్, ఎగ్ అయితే పెట్టారు. మస్తు ఉంది టేస్ట్ అయితే. నేనైతే మీ అందరికి ఒకటే చెప్తా, ఎప్పుడైనా ఇట్లా ఫంక్షన్లకు పోయినప్పుడు ఫోటోలు దిగేటప్పుడు మాత్రం దయచేసి ఒక 2 అడుగులు వెనుకకు ఉండండి. ఫోటోలు దిగితే అసలు ఎవరు ఎటత్తారు, ఎవరిని ఎలా తీయాలో అర్థం కాక ఫ్రేమ్ మొత్తం కట్ అవుతాను. ఎందుకు ఇట్లా గ్యాప్ లేకుండా ఫోటో తీయనీకి వస్తే అది తీయనీకి రాదు. ఆ ఫోటో మంచిగా ఉండదు, మీకు మంచిగా ఉండదు, తీయనీకి మాకు మంచిగా అనిపిస్తుంది. సడన్ పెళ్ళి నుంచి ఇక్కడ ఎందుకు కూడిపడ్డాను అనుకోకరి. పెళ్ళి మధ్యలో వదిలేసి ఇంకొకటి మొన్న హైదరాబాద్లో జరిగిన షూట్ ఇంకొంచెం పెండింగ్ ఉంటే స్టూడియోకి అయితే వచ్చినాం. ఇక్కడ లక్షపేట దగ్గర రొమాంటిక్ స్టూడియో అని చెప్పి.
ఇక్కడ అయిపోయింది. మంచాల్లో కొంచెం షార్ట్స్ తీసుకోవాలి, కానీ కొంచెం నాకైతే వర్క్ ఉంది. ఈ వీడియో అయితే ఎంతతోని ఆపుదాం అనుకుంటున్నా. అంటే మరీ ఎక్కువ లాగ్ ఏం వద్దు, నార్మల్గా అట్లా 10 minutes కన్నా ఎక్కువ కావద్దని చెప్పి అనుకున్నా ఈ వీడియో అయితే. మొత్తానికైతే నా వీడియోస్ ఇప్పటివరకు యూత్ అంటే ఎంతో కొంత నా కంటెంట్ నచ్చే ఉంటుందని అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్స్. మీ ఫ్రెండ్స్లో ఒకరికైనా షేర్ చేయండి, అట్లీస్ట్ నా వీడియో కొంచెం రీచ్ ఉంటుంది. తప్పకుండా మంచి కంటెంట్ ఇవ్వడానికి నెక్స్ట్ ఇంకా ట్రై చేస్తూనే ఉంటా. ఓకే, బాయ్.